కాస్త స్థిమితంగా ఆలోచించు. ఒకరోజు యమజ కోసం నువ్వు ఇలాంటి పనే చేశావు. అప్పుడు బావ అత్తయ్య నిన్ను అపార్థం చేసుకున్నారు. అది బావకి యమజకి పెళ్లి దాకా వచ్చింది. చివరికి నేనెళ్ళి బ్రతిమలాడినా బావ ఒప్పుకోలేదు. మాకు దేవుడివి నువ్వే. ఇప్పుడు నీ వల్లే మాకు కష్టం వచ్చింది. మా అక్కని ప్రాణంగా ప్రేమించిన నువ్వే మా అక్కని దూరం పెడుతున్నావే. ఇదెంతవరకు న్యాయం? మీరే ఆలోచించండి. నన్నెంతో అభిమానించే దేవుడు బాబు ఈ విషయం మాట్లాడడానికైతే నా దగ్గరికి రావద్దన్నాడు. గంగా, నీ బాధ నాతో చెప్పుకున్నావు, నాకు అర్థమైంది. కానీ నా బాధ నీతో కూడా చెప్పుకోలేనిది. అక్క, మళ్ళీ ఎవరి మీద జాలిపడి బావకు కోపం తెప్పించుకు. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు బావ ఏమన్నాడో గుర్తుంది కదా. అమ్మకి అల్లుడైనా కొడుకైనా నేనే అన్నాడు కదా. ఆ బంధాన్ని అలాగే ఉంచక్క, చెడగొట్టక్క. గంగా, నీకు నా మీద నమ్మకం ఉంది కదా గంగా? నేనేం చేసినా కుటుంబం కోసమే చేస్తానని నీకు తెలుసు కదా. నేను నీకు మాటిస్తున్నాను, బావా నేను ఎప్పటికీ విడిపోము. అలాగే నువ్వు కూడా నాకు మాటివ్వు. ఇక్కడ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి చెప్పొద్దు. చెప్తే నా మీద ఒట్టే. అలాగే అక్క, చెప్పలే. గంగా, మీ బావకు ప్రాణగండ ఉంది. ఆ రింగు దొరికితే తప్ప మీ బావని రక్షించుకోలేము. ఏం జరిగిందో నిజం చెప్పు కావేరి, లేకపోతే నేను చచ్చినంత ఒట్టు. ఏదో బలమైన కారణమే ఉండుంటుందని నేను నమ్ముతున్నాను. అర్జున్ బాబు, ఇప్పటికే చాలా లేట్ అయింది కావేరి, పద వెళ్ళి పడుకుందాం. అర్జున్ బాబు, అబద్ధం చెప్పానని మీకు కోపం రాలేదా? కావేరి, నువ్వు అబద్ధం చెప్పినా కోపం తెచ్చుకున్నా అందులో ఏదో అర్థం ఉంటుంది. నువ్వేం చేసినా అది ఎవరో ఒకళ్ళకి మంచి చేయడానికేనని నాకు తెలుసు. అందువల్ల దాని గురించి నేను ఇంకేం మాట్లాడను. కాకపోతే భర్తగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే గంగని తీసుకొచ్చి నిన్ను కార్నర్ చేశాను. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పమన్నాను. అయినా నువ్వు నాకు చెప్పలేదు. అంటే దాని అర్థం నువ్వు ఆ విషయం నా దగ్గర దాచాలి అనుకుంటున్నావు. నువ్వు దాచాలి అనుకున్న విషయాన్ని నేను బలవంతంగా చెప్పించడంలో అర్థం లేదు. అర్జున్ బాబు, మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ కాలానికి నిజానికి ఒక సంబంధం ఉంది. టైం వచ్చినప్పుడు చెప్పిన నిజానికి మాత్రమే విలువ ఉంటుంది. టైం కానప్పుడు చెప్పిన నిజాన్ని ఎవ్వరూ నమ్మరు. భార్యాభర్తల మధ్య దాపరికాలుండకూడదు అంటారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఆగు కావేరి,
నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు నా దగ్గర ఒక విషయం దాస్తే అది నాకు తెలియకూడదనేగా దాని అర్థం.